హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. ఇవాళ బయట చాలా చల్లగా ఉంది. సో మా హస్బెండ్ ఇప్పి చేయమని అడిగారు. నాకు కూడా స్పైసీగా ఏమైనా తినాలనిపించింది. సో ఇక ఇప్పి చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను ఎప్పుడూ ఇప్పి వెజిటేబుల్స్ వేసి చేస్తాను, జ్యూసీగా చేస్తాను. అప్పుడప్పుడు ఒకసారి ఎగ్స్ వేసి సోయా సాస్, చిల్లీ సాస్ వేసి చేస్తాను. బట్ మ్యాక్సిమం ఇలా వెజిటేబుల్స్ వేసి చేస్తాను. ఇదే మేము ఇష్టంగా తింటాము. ఇప్పి ఒక షార్ట్ వీడియోలో చేసేయచ్చు. బట్ నేను లాంగ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో ద్వారా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో అవి క్లారిఫై చేద్దామని ఇలా వచ్చాను. అదేంటంటే నేను 3 years బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్లో 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఆపేశాను. బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు అని, ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఆఫ్ చేశాను. ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళీ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. కుకింగ్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. 2 or 3 వీడియోస్ అప్లోడ్ చేసి అండ్ అప్పుడు స్టాండ్ తీసుకోలేదు వీడియో షూట్ చేయడం కోసం. ఇక మా హస్బెండ్కి షూట్ చేయడానికి టైం కుదరటం లేదు. సో అప్పుడు కూడా ఆపేశాను. ఇంకా యూట్యూబ్ ఛానల్లో కొంతమంది ఛానల్స్ చూసి లేదు ఎలా అయినా మనం ఛానల్ స్టార్ట్ చేయాలి మళ్ళీ అండ్ కంటిన్యూ చేయాల్సిందే అని ఇప్పుడు 3 weeks అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. సో నేను క్లారిఫై చేద్దాం అనుకున్న సబ్స్క్రైబర్స్ డౌట్ ఏంటంటే మీరు ఛానల్ స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడైనా కంటిన్యూ చేస్తారా అని అడుగుతున్నారు చాలామంది. ఇంకా నేను ఛానల్ ఆపేయడం జరగదండి, నేను కంటిన్యూ చేస్తాను. మీరు ఇక ఆ డౌట్ని తీసేయండి. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నేను వీక్లీ 1 or 2 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ నేను ఎక్కువగా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ మీదనే నేను ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. అండ్ నేను మీతో హ్యాపీగా షేర్ చేయాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది. నా ఛానల్ స్టార్ట్ చేసి 3 weeks అయింది కదా, ఇప్పటికీ నాకు 300 పైనే సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ వ్యూస్ కూడా బాగా వచ్చాయి. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తారని. జస్ట్ 1K కూడా వెళ్ళవు వ్యూస్ అనుకున్నాము అప్పుడే, కానీ వ్యూస్ బాగా వస్తున్నాయి. బట్ మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా వ్యూస్ అనేది వచ్చాయి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ వీడియో నచ్చితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పటివరకు పాజిటివ్ కామెంట్ చేసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ నేను ముందు డైలీ వ్లాగ్స్ చేస్తాను అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, కుకింగ్ రెసిపీస్ చేస్తాను, హోమ్ రెమెడీస్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో, సర్ప్రైజింగ్ వీడియోస్తో, ఛాలెంజింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తాను. అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ అండ్ విజిట్ ప్లేసెస్ అన్ని వీడియోస్తో నేను మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మటన్ బిర్యానీ చేయమని అడిగారు, చూపించండి మీ ఛానల్లో మటన్ బిర్యానీ అని. సో నేను ఆ వీడియో కూడా చేయడానికి త్వరలో ట్రై చేస్తాను. అండ్ హోమ్ టూర్ చేయమని ఇలా కాల్స్ చేసి అడుగుతున్నారు నన్ను, నేను అది కూడా చేస్తాను. అండ్ ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను. ఈ వీడియోస్ అన్నీ కూడా త్వరలో నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి. ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. నేను మీ ప్రేమ కొద్దీ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ చాలా తక్కువ టైంలో ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్కి కొంచెం గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంతకుముందు నేను ఎడిట్ చేసి పెట్టిన 2 వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్. ఆ ఫోన్ క్లారిటీ లేదని నేను ఆ ఫోన్ ఆపేసి ఈ న్యూ మొబైల్ తీసుకోవడం వల్ల అది రీసెట్ అయిపోయింది. నేను బ్యాకప్ చేయడం మర్చిపోయాను. సో దానిలో ఆ వీడియోస్ అనేవి పోయాయి. అండ్ నేను ఇప్పుడు షూట్ చేయడానికి స్టాండ్ తీసుకున్నాను అండ్ కొత్త ఫోన్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ క్లారిటీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, మైక్ కూడా తీసుకున్నాను. ఆ మైక్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతూ ఉంది వాయిస్ రికార్డ్ అయ్యేటప్పుడు. సో నేను ఆ మైక్ని రిటర్న్ పెట్టాను. త్వరలో మైక్ కూడా తీసుకుంటాను.
వాయిస్ కూడా క్లారిటీగా వచ్చేలాగా నేను అన్నీ రికార్డ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.